పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి సంఘటన ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నటువంటి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి సంబంధం లేదన్నట్టుగా బాబు గారి రాజ్యాంగమే ఇక్కడ నడుస్తుందన్నట్టుగా జరుగుతున్న విధానం చూసి మేము ఒక పక్క బాధపడతా ఉన్నాం. ప్రజలు అబాక్ అవుతా ఉన్నారు. జరుగుతున్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తా ఉన్నారు. ఒక పక్క లడ్డు గురించి నేరుగా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడారు, వాళ్లే కల్పించారు. ఎక్కడ కూడా ప్రజల్లో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి ఆ భక్తుల మనోభావాలని కూడా ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. భగవంతుడిని కూడా రాజకీయాల్లోకి వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్రిస్టియన్ గా చూపించాలని, ఆయన హిందూ వ్యతిరేకవాదిగా చూపించాలని, బీజేపీ దగ్గర ఈయనని ఏదో మరి శిక్షార్హుడు గారిని చూపించాలని ఈ ఆలోచనలతోనే ఈరోజు ఇంత పెద్ద నాటకానికి తెరతీశాడు చంద్రబాబు నాయుడు అనే సంగతి మరొకసారి ఈరోజు మనం అందరం కూడా గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఏ మాత్రం కూడా సిగ్గు శరం లేకుండా ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ టీటీడీ దేవస్థానాన్ని చైర్మన్ గా గతంలో ఎంతో మంది వచ్చారు, మరి ఎంతో మంది చక్కగా నిర్వహించారు. ఏ పార్టీ వాళ్ళైనా ఏ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినా ఇంత నీతిమాలంగా ఇంత అస్తవ్యస్తంగా ఏ రోజు జరగలేదన్నది ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి మీకు కనపడట్లేదా, వినపడట్లేదా అని అడుగుతూ ఉన్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ప్రజలు మనసులో ఉన్నటువంటి మాటని చెప్తే వెళ్ళి బిఆర్ నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు, ఈ రకంగా అడ్డంగా దొరికినా కూడా, ఈ రకంగా అన్ని చోట్ల వచ్చినా కూడా స్వామివారి సేవలో మీరు ఎట్లా పాల్గొంటారు, ఖచ్చితంగా మీరు తొలగండి, ఇక్కడికి తొలగిపోండి అని అడగటం తప్ప అని అడుగుతా ఉన్నాను. మీకు మీరుగా రాకుండా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీకున్నా కూడా ఏ మాత్రం కూడా చిన్న ఆలోచన కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారి కనుసన్నలతోనే వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ధైర్యం చేసి మళ్ళా బిఆర్ నాయుడు తిరుపతికి వచ్చారంటే, మళ్ళా తిరిగి తిరుమలకి వెళ్దాం అనేటువంటి ఆలోచనలు వచ్చాడంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పరిస్థితి అని అడుగుతా ఉన్నాం. ఈ పరిస్థితిలో ఒక ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం, బిఆర్ నాయుడు గారిని ఖచ్చితంగా ఆయన తొలగిపోవాలి, తొలగిపోతే తొలగించాలి ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు అధికారంలో మీరున్నారు, రకరకాల అపవాదులు వేశారు. అపవాదులు ఎక్కడ కూడా మీరు నిర్మించుకున్నటువంటి సెట్, మీరు వేసుకున్నటువంటి కమిటీలు వాళ్ళు నిగ్గు తెచ్చి మీరు తప్పు చేశారని చెప్తా ఉన్నా ఏ మాత్రం జంకు బొంకు లేకుండా మీకున్నటువంటి పచ్చ మీడియా ద్వారా మీరు ఉన్న లేని నిజాన్ని లేని మాటల్ని మరి చెప్పుకుంటూ ముందరికి పోయి అబద్ధాలని నిజాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీరు అందరూ కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇది దేవుడితో ఆట, సామాన్య విషయం కాదు. రాజకీయాలు చేసుకున్నారంటే చూద్దాం, అందుకని దేవుడితో మరి మీరు పెట్టుకుంటే నాశనం అయిపోతారని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుందని ప్రజలతో కలిసి బాపట్ల మరి జిల్లా నాయకులు అందరం కూడా ఈరోజు ప్రజల పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, బిఆర్ నాయుడు గారిని వెంటనే తొలగించండి, తప్పకుండా జరుగుతున్నటువంటి దిద్దుబాటు చర్యలు చేయండి. ఇప్పటికే ఎన్నో అపశృతులు జరిగాయి, ఎన్నో మరి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం ఎప్పుడు చూడని చూసాం. ఈ పరిస్థితిలో ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన వాళ్ళ మా గొంతుకుని వినిపించడానికి ప్రయత్నం చేస్తాం సంగతి తెలియజేసుకుంటూ జై జగన్.